అమరావతి భ్రమరావతి కాదని జనాన్ని నమ్మించడానికి కూటమి సర్కార్ పడరాని పాట్లు పడుతోంది. వారం క్రితం ఓ రాత్రంతా కురిసిన వర్షాలకు అమరావతి మునిగిందంటూ మీడియాలో వచ్చిన వార్తల పట్ల సీఎం, మంత్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సాక్షి మీడియాపై తప్పుడు కేసులతో బెదిరించాలని చూస్తున్నారు. అయితే అమరావతి మునిగింది నిజమే అని స్వయంగా మున్సిపల్ మంత్రి నారాయణ ఒప్పుకోవాల్సి వచ్చింది. మంత్రి ఏమన్నారు ఒక్కసారి చూద్దాం. వారం రోజుల క్రితం గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఒక రాత్రి అంతా భారీ వర్షం కురవడంతో రెండు జిల్లాల్లోనూ వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. దీంతో ఏపీ రాజధాని అమరావతిలో కొండవీటి వాగు తన విశ్వరూపాన్ని చూపింది. నీరుకొండ వద్ద భారీ స్థాయిలో వరద నీరు చేరి వేలాది ఎకరాల పొలాలు మునిగిపోయాయి. కొండవీటి వాగు పొంగి పొర్లడంతో పెదపరిమితో పాటు తాడికొండ మండలంలోని కొన్ని గ్రామాల్లో పొలాలు చెరువుల్లా మారాయి. నీరుకొండ, పెదపరిమి మధ్య రోడ్డు మునిగిపోయింది. కొండవీటి వాగు రాజధానిలో బీభత్సం సృష్టిస్తుంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం రాజధానిలో నీళ్లు లేవంటూ వితండవాదం చేశారు. మీడియాలో వస్తున్న వార్తలు అబద్ధమంటూ జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఒకవైపు నీరుకొండ వద్ద పొలాలన్నీ కృష్ణానది మరో పాయలా మారిపోయాయి. మరోవైపు రాజధాని కోసం జరుగుతున్న నిర్మాణ పనుల ప్రాంతమంతా వర్షపు నీటితో మునిగిపోయింది. ఇంత జరిగినా ప్రభుత్వం మాత్రం అబ్బే రాజధానిలో నీళ్లు రాలేదు, ఇదంతా ఉత్త ప్రచారమే అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. వర్షం ఆగిపోయి 4 రోజులైనా ఇంకా రాజధానిలో పొలాలేవో, రోడ్లేవో తెలియని పరిస్థితి కొనసాగుతోంది. దీంతో మంగళవారం అర్ధరాత్రి మున్సిపల్ మంత్రి నారాయణ రాజధాని ప్రాంతంలో పర్యటించారు. వెస్ట్ బైపాస్ నిర్మాణం వల్ల రాజధానిలో కొండవీటి వాగు నీళ్లు వెనక్కి తన్నాయని చెప్పారు. ఆ నీళ్లను ఉండవల్లి వైపు మళ్లించడానికి రోడ్డు కట్ చేస్తున్నట్లు తెలిపారు. ఏదైతే రోడ్డు ఉందో వెస్ట్రన్ బైపాస్ రోడ్డు ఒక 50 మీటర్లు కట్ చేసేయండి, వాటర్ ఫ్లో పోతుందని చెప్పాను. దాని ప్రకారం యాక్చువల్గా వాళ్ళు ఇప్పటికైతే 24 మీటర్లు కట్ చేశారు. బ్యాలెన్స్ కూడా కట్ చేస్తున్నారు. అది కట్ చేస్తే పూర్తిగా వాటర్ వెళ్ళిపోతుంది. దీనికోసంగా కొందరు పనిగట్టుకొని రాద్ధాంతం చేశారు. కొండవీటి వాగు నీటితో పొన్నూరు నియోజకవర్గంలో పంట పొలాలు మునిగాయని 4 రోజుల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి మురళి చేసిన వ్యాఖ్యలపై కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది. అంబటి తప్పుడు వ్యాఖ్యలు చేశారంటూ ఆయనతో పాటు సాక్షి మీడియాపై తాడేపల్లి, చేబ్రోలులో తప్పుడు కేసులు నమోదు చేశారు. నిన్నటి వరకు అమరావతి మునగలేదని చెప్పిన వాళ్లు ఇప్పుడు మంత్రి నారాయణ మాటలకు ఏం సమాధానం చెబుతారని మురళీకృష్ణ ప్రశ్నించారు. కాజా టోల్వే పొంగినప్పుడు ఆ నీరు నంబూరులోకి వస్తుంది. నంబూరులో నీరు పొలాల మీద పడుతుంది. అంటే కొండవీటి వాగు లేక ఆ ఉపవాగుల నీరు కాజా టోల్వే దాటి పొన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నంబూరులోకి రావడం జరిగిందనేది ఒకటి ఇప్పుడు అర్థమవుతా ఉంది. రాజధానికి అమరావతి ప్రాంతం సరైనది కాదని ఎందరూ చెప్పినా వినకుండా అక్కడే వేల కోట్లు కుమ్మరిస్తున్న కూటమి ప్రభుత్వం వర్షాలకు మునిగిన అమరావతిని చూసి దిక్కుతోచక ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకుల మీద, సాక్షి మీడియా మీద కక్ష పెంచుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.